సమంత, కీర్తి సురేష్ ఇద్దరు సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు. సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా సత్తా చాటింది. అయితే ఈ ఏడాది సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఊహించని షాక్ తప్పలేదు. అది కూడా ఒకే హీరో వల్ల. సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఈ ఏడాది డిజాస్టర్లు ఎదురయ్యాయి. సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలైన ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. సమంత యాక్షన్ తో అదరగొట్టింది. కానీ సిరీస్ ఎంగేజింగ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేసేశారు. అదే హీరోతో కీర్తి సురేష్ రీసెంట్ గా బేబీ జాన్ చిత్రంలో నటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరీ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తేరీ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అక్లే బేబీ జాన్ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి కీర్తి సురేష్ 4 కోట్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వరుణ్ ధావన్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తోంది. పెళ్లయ్యాక తొలి చిత్రమే డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ దారులు దూసుకుపోయినట్లే అని అంటున్నారు. సమంత అయితే మయోసైటిస్ నుంచి కోలుకొని ప్రాణం పెట్టి సిటాడెల్ లో నటించింది. ఆమె కష్టం పూర్తిగా వృధా అయింది. ఈ సిరీస్ లో పాపకి తల్లిగా సమంత నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ విజయం సాధిస్తే మునుపటి జోరు అందుకోవాలి అనుకున్న సమంత ఆశలన్నీ గల్లంతయ్యాయి. వరుణ్ ధావన్, సమంత, కీర్తి సురేష్ లకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయాడు. తేరీ రిలీజ్ అయిన 8 ఏళ్లకి రీమేక్ చేయాలనుకోవటం పెద్ద మిస్టేక్. నార్త్ ఆడియన్స్ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ పై తేరీ చిత్రాన్ని చూసేసి ఉంటారు. ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపటం లేదు. కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలైంది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటెల్ ని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకి కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం వచ్చేసింది. అంత కష్టపడినప్పటికీ కీర్తి సురేష్ కి మంచి ఫలితం దక్కలేకపోయింది. ఇక సమంత చేతిలో కూడా ప్రస్తుతం ఎక్కువ ఆఫర్స్ ఏమీ లేవు. సమంత చివరగా తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కానీ సినిమా నిరాశపరిచింది. సమంత తదుపరి చిత్రంలో ఎప్పుడు నటిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సమంత, కీర్తి సురేష్ ఇద్దరు సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు. సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా సత్తా చాటింది. అయితే ఈ ఏడాది సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఊహించని షాక్ తప్పలేదు. అది కూడా ఒకే హీరో వల్ల. సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఈ ఏడాది డిజాస్టర్లు ఎదురయ్యాయి. సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలైన ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. సమంత యాక్షన్ తో అదరగొట్టింది. కానీ సిరీస్ ఎంగేజింగ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేసేశారు. అదే హీరోతో కీర్తి సురేష్ రీసెంట్ గా బేబీ జాన్ చిత్రంలో నటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరీ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తేరీ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అక్లే బేబీ జాన్ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి కీర్తి సురేష్ 4 కోట్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వరుణ్ ధావన్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తోంది. పెళ్లయ్యాక తొలి చిత్రమే డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ దారులు దూసుకుపోయినట్లే అని అంటున్నారు. సమంత అయితే మయోసైటిస్
మయోసైటిస్ నుంచి కోలుకొని ప్రాణం పెట్టి సిటాడెల్ లో నటించింది. ఆమె కష్టం పూర్తిగా వృధా అయింది. ఈ సిరీస్ లో పాపకి తల్లిగా సమంత నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ విజయం సాధిస్తే మునుపటి జోరు అందుకోవాలి అనుకున్న సమంత ఆశలన్నీ గల్లంతయ్యాయి. వరుణ్ ధావన్, సమంత, కీర్తి సురేష్ లకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయాడు. తేరీ రిలీజ్ అయిన 8 ఏళ్లకి రీమేక్ చేయాలనుకోవటం పెద్ద మిస్టేక్. నార్త్ ఆడియన్స్ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ పై తేరీ చిత్రాన్ని చూసేసి ఉంటారు. ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపటం లేదు. కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపుట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలైంది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటెల్ ని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకి కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం వచ్చేసింది. అంత కష్టపడినప్పటికీ కీర్తి సురేష్ కి మంచి ఫలితం దక్కలేకపోయింది. ఇక సమంత చేతిలో కూడా ప్రస్తుతం ఎక్కువ ఆఫర్స్ ఏమీ లేవు. సమంత చివరగా తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కానీ సినిమా నిరాశపరిచింది. సమంత తదుపరి చిత్రంలో ఎప్పుడు నటిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సమంత, కీర్తి సురేష్ ఇద్దరు సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు. సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా సత్తా చాటింది. అయితే ఈ ఏడాది సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఊహించని షాక్ తప్పలేదు. అది కూడా ఒకే హీరో వల్ల. సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఈ ఏడాది డిజాస్టర్లు ఎదురయ్యాయి. సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలైన ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. సమంత యాక్షన్ తో అదరగొట్టింది. కానీ సిరీస్ ఎంగేజింగ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేసేశారు. అదే హీరోతో కీర్తి సురేష్ రీసెంట్ గా బేబీ జాన్ చిత్రంలో నటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరీ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తేరీ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అట్లీ బేబీ జాన్ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి కీర్తి సురేష్ 4 కోట్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వరుణ్ ధావన్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తుంది. పెళ్లయ్యాక తొలి చిత్రమే డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ దారులు దూసుకుపోయినట్లే అని అంటున్నారు. సమంత అయితే మయోసైటిస్ నుంచి కోలుకొని ప్రాణం పెట్టి సిటాడెల్ లో నటించింది. ఆమె కష్టం పూర్తిగా వృధా అయింది. ఈ సిరీస్ లో పాపకి తల్లిగా సమంత నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ విజయం సాధిస్తే మునుపటి జోరు అందుకోవాలి అనుకున్న సమంత ఆశలన్నీ గల్లంతయ్యాయి. వరుణ్ ధావన్, సమంత, కీర్తి సురేష్ లకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయాడు. తేరీ రిలీజ్ అయిన 8 ఏళ్లకి రీమేక్ చేయాలనుకోవటం పెద్ద మిస్టేక్. నార్త్ ఆడియన్స్ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ పై తేరీ చిత్రాన్ని చూసేసి ఉంటారు. ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపటం లేదు. కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపుట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలైంది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటెల్ ని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకి కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం వచ్చేసింది. అంత కష్టపడినప్పటికీ కీర్తి సురేష్ కి మంచి ఫలితం దక్కలేకపోయింది. ఇక సమంత చేతిలో కూడా ప్రస్తుతం ఎక్కువ ఆఫర్స్ ఏమీ లేవు. సమంత చివరగా తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కానీ సినిమా నిరాశపరిచింది. సమంత తదుపరి చిత్రంలో ఎప్పుడు నటిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సమంత, కీర్తి సురేష్ ఇద్దరు సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు. సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా సత్తా చాటింది. అయితే ఈ ఏడాది సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఊహించని షాక్
తప్పలేదు, అది కూడా ఒకే హీరో వల్ల. సమంత, కీర్తి సురేష్ ఇద్దరికి ఈ ఏడాది డిజాస్టర్లు ఎదురయ్యాయి. సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదల అయిన ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. సమంత యాక్షన్ తో అదరగొట్టింది. తానే సిరీస్ ఎంగేజింగ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేసేశారు. అదే హీరోతో కీర్తి సురేష్ రీసెంట్ గా బేబీ జాన్ చిత్రంలో నటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరీ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తేరీ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అక్లీ బేబీ జాన్ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి కీర్తి సురేష్ 4 కోట్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వరుణ్ ధావన్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తుంది. పెళ్లయ్యాక తొలి చిత్రమే డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ దారులు దూసుకుపోయినట్లే అని అంటున్నారు. సమంత అయితే మయోసైటిస్ నుంచి కోలుకొని ప్రాణం పెట్టి సిటాడెల్ లో నటించింది. ఆమె కష్టం పూర్తిగా వృధా అయింది. ఈ సిరీస్ లో పాపకి తల్లిగా సమంత నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ విజయం సాధిస్తే మునుపటి జోరు అందుకోవాలి అనుకున్న సమంత ఆశలన్నీ గల్లంతయ్యాయి. వరుణ్ ధావన్, సమంత, కీర్తి సురేష్ లకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయాడు. తేరీ రిలీజ్ అయిన 8 ఏళ్లకి రీమేక్ చేయాలనుకోవటం పెద్ద మిస్టేక్. నార్త్ ఆడియన్స్ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ పై తేరీ చిత్రాన్ని చూసేసి ఉంటారు. ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపటం లేదు. కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపుట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా